హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాండ్మదర్ వర్సెస్ గ్రాండ్డాటర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అలానే మీరందరూ కూడా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు నేను మీ అందరికీ ఒక స్మాల్ అండ్ సింపుల్ డిఐవై చేయబోతున్నాను. మనందరికీ ఎంతో ఇష్టమైన దివాళీ వచ్చేస్తుంది కదా. సో నేను ఆ దివాళీకి ₹1 ఖర్చు కూడా లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే లైట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిపోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ సింపుల్ అండ్ సూపర్ సింపుల్ డిఐవై ఫర్ దివాళీ. ఫస్ట్ నేను ఇక్కడ సెంటెడ్ వాటర్ క్యాండిల్స్ కోసం మనం ఇంట్లో ఎప్పుడు యూస్ చేసే గ్లాస్ కప్స్ తీసుకున్నాను. వాటిల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి పై వరకు వాటర్ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ కానీ సెంట్ కానీ వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఆ వాటర్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఏదన్నా కలర్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను దానికి ఇంట్లో మనం రంగోలీకి యూజ్ చేసే కలర్స్ ప్లస్ ఫుడ్ కలర్స్ యాడ్ చేశాను. అలానే ఆ కలర్ఫుల్ వాటర్ ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఫ్లవర్స్ యాడ్ చేశాను. దీపాలు వెలిగించడానికి ఇలా డిస్పోజబుల్ గ్లాసెస్ తీసుకొని వాటి బేస్ కట్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో కానీ డిస్పోజబుల్ గ్లాసెస్ లేకపోతే వాటి ప్లేసెస్లో థిక్ పాలిథిన్ కవర్ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కప్స్లో వాటర్ పోసాం కదా, ఆ వాటర్ పైన కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ గ్లాస్ కప్స్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ డిస్పోజబుల్ గ్లాసెస్ మనకి ఎన్ని క్యాండిల్స్ కావాలో అన్ని గ్లాసెస్ తీసుకున్నాను. వాటిట్లో మనకి ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండ్ న్యాచురల్ ఫ్లవర్స్ని గ్లాసెస్లో తీసుకొని 3/4 వరకు వాటర్ ఫిల్ చేశాను. ఒక్కోసారి మన ఇంట్లో టైంకి రంగోలీ కలర్స్ కూడా అయిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా ఇంట్లో దొరికే పసుపు, కుంకం, ఉజాల ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. నాకైతే అన్నిటికన్నా బ్లూ కలర్ వాటర్ బాగా నచ్చాయి. నెక్స్ట్ ఈ కలర్ఫుల్ వాటర్లో కూడా ఫ్లవర్స్ యాడ్ చేస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్లాస్ బేస్ ఉంది కదా, ఆ బేస్ని ఇలా మిడిల్లో కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మిడిల్లో మనం ఒత్తుని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒత్తుకి పైన ఎక్కువగా పెట్టకండి, వంగిపోతూ ఉంటుంది. ఒక్కసారి ఈ వాటర్ సైజ్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. నెక్స్ట్ వీటిపైన దీపం ఆయిల్ కానీ కుకింగ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ని కానీ యాడ్ చేస్తే ఎక్కువ సేపు ఉంటుంది. మనం వేసే ఆయిల్ క్వాంటిటీని బట్టి క్యాండిల్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఒత్తుని కూడా కొంచెం ఆయిల్తో తడిపి వాటర్లో పెట్టుకోవాలి. అలా ఆయిల్తో తడపడం వల్ల వెలిగించినప్పుడు ఈజీగా అంటుకుంటుంది.
ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ అండ్ లైట్స్ యాడ్ చేయడం వల్ల దీపాల లుక్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఒక్కసారి నైట్ వ్యూలో మన సెంటెడ్ వాటర్ క్యాండిల్స్ చూడండి, ఎంత బ్రైట్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. అంతే, కలర్ఫుల్ సెంటెడ్ వాటర్ క్యాండిల్స్ రెడీ అయిపోయాయి. ఫ్లవర్స్ స్మెల్కి అలానే మనం యాడ్ చేసిన సెంట్ స్మెల్కి సెంటెడ్ వాటర్ క్యాండిల్స్ లాగా మంచి స్మెల్ వస్తున్నాయి. ఇలా వెలగటమే కాకుండా హౌస్ అంతా చాలా ప్లెజెంట్ స్మెల్తో నింపేస్తాయి అన్నమాట. అండ్ ఇవి చేయటం కూడా చాలా సింపుల్. చూసారు కదా, 1 రూపీ ఖర్చు కూడా లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే ఇలా సింపుల్గా సెంటెడ్ వాటర్ క్యాండిల్స్ ఈసారి దివాళీకి మీరు కూడా ట్రై చేసేయండి. నాకైతే ఈ సెంటెడ్ వాటర్ క్యాండిల్స్ చాలా బాగా నచ్చేసాయి. ఇవి ఇంట్లో వెలిగిస్తే ఇంటికే ఒక అందం వచ్చినట్టుగా అనిపించింది. ఐ హోప్ మీ అందరికీ ఈ సెంటెడ్ వాటర్ క్యాండిల్స్ నచ్చాయి అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ GrandMother vs GrandDaughter. Thank you. See you in my next video. Bye bye.